చరితకు జరిగిన అన్యాయం ఊరంతా తెలిసి కుంగిపోతోంది చరిత. చరిత కొడుకు అమ్మా నాన్నలు హెల్ప్ చేస్తున్నారు. కానీ భర్త రాలేదు అన్న బాధ చరితకి ఎక్కువగా ఉంది. ఈ కథలో భర్త అయిన దిలీప్ చరితని కలిశాడా లేదా తెలుసుకుందాం. మానస్ లేచి నా చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి అందిస్తున్నాడు. అమ్మ మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తావు అని ప్రశ్నించగానే ఉలిక్కి పడ్డాను. నువ్వు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాక నేను మళ్ళీ నా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. నాకు తెలిసి ఐఐటిలో మంచి ర్యాంక్ వస్తే పూణేలో జాయిన్ అవుతాను. నీకు నాన్నకు ఇబ్బంది కలగకుండా స్కాలర్షిప్ వస్తుంది. నువ్వు బాగా చదివించావు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది అని నా నమ్మకం. నువ్వు నాలాంటి ఆదర్శ్ లాంటి పిల్లల్ని తయారు చేయాలి. ఆ బాధ్యత నీదే. నువ్వు చిన్నప్పటి నుండి విద్యాబుద్ధులు నేర్పడం వల్లనే మేము ఇలా ఉన్నాం అని చెబుతూ ఎప్పుడు వెళ్తావు స్కూల్కి అని అడిగాడు మానస్ సూటిగా నన్నే చూస్తూ. మానేస్తాను మానస్, నేను ఎవరికి ఎదురుపడేంత సాహసం చేయలేను అన్నాను. ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేయలేదు కదా. ఎవరో నీ ప్రమేయం లేకుండా చేస్తే నువ్వెందుకు ఉద్యోగం మానేసి కూర్చోవాలి? నువ్వు 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు కూడా తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండిపోతే ఆ రోజు నీ మీద జరిగిన ఘోరం ప్రతిరోజు చాలా మంది మీద జరుగుతాయి. నీకు తెలుసా అమ్మా, 10th ఉన్నప్పుడు ఆదర్శ్ లవ్ పేరిట ఒక అమ్మాయిని వేధిస్తుంటే నువ్వు మెత్తగా అర్థమయ్యేలా మాకు చెప్పావు కదా. ఆ రోజు నువ్వు చెప్పకపోయింటే మేమిద్దరం అలాగే అయ్యేవాళ్ళం కదా. నీలాంటి తల్లి నాకు ఎంత అవసరమో, తల్లిలా పాఠాలు చెబుతూ బుద్ధి చెప్పే చరితను భవిష్యత్ తరాలకు లేకుండా పోతే ఎలాగమ్మా అని గట్టిగా నిలదీశాడు మానస్. అమ్మ, నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదు. నువ్వు ఇలా ఇంటిలో ఉండి ఫ్యూచర్లో ఇంకెవరికైనా ఇలాగే జరిగితే వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంటిలోనే కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాడు మానస్ కాస్త కోపంగా. ఆగరా, అమ్మ కాస్త కోలుకొని తర్వాత చూద్దాం అన్నాడు నాన్న. లేదు తాత, మనం ఈరోజు ఇలా రియాక్ట్ అవ్వకపోతే అమ్మ మనసు నొప్పి పెట్టకూడదు అని మనం తనని ముందుకు నడిపించలేము అన్నాడు మానస్. నిన్న కాక మొన్న పుట్టావు, ఎన్ని నీతులు చెబుతున్నాడో చూడు, దాక్షుని మనవడు అన్నాడు నాన్న. నాన్న ఇలా అమ్మను షిఫ్ట్ చేయటం కూడా నచ్చలేదు తాతయ్య. మీరంతా నోరు మెదపకపోయేసరికి నేను కూడా నాన్నతో నా నిర్ణయం చెప్పలేకపోయాను. తప్పు వాళ్ళు చేస్తే మనమెందుకు శిక్ష అనుభవించాలి? అక్కడి నుండి రావటమే తప్పు. అక్కడి నుండి వాళ్ళని పట్టుకొని శిక్ష పడేలా చెయ్యాలి అన్నాడు ఉక్రోషంగా మానస్. సరే సరే, నువ్వు అన్నది పాయింటే. మీ నాన్న మీ అమ్మ ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడ పంపించాడు. అక్కడ మరీ విచిత్రంగా ఉన్నారా? అయినదానికి కానిదానికి మన ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలు కావాలని నస కూడా పెట్టారు. ఇంకొంతమంది మీ అమ్మ ఫొటోస్ అడిగారు, ఏమీ ఇవ్వలేదు. ఎంత గోప్యంగా ఉంచినా ఎన్ని బయటకు వచ్చాయో చూసావు కదా అన్నాడు నాన్న. మానస్ ఏమీ మాట్లాడలేదు. ఫీల్ అవ్వకు, మీ అమ్మ మళ్ళీ మునుపట్లా అవుతుంది. కోలుకోవటానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు అని మానస్కి నచ్చచెప్పాడు నాన్న. మానస్ ఫోన్ తీసుకొని దిలీప్కి కాల్ చేశాడు. నాన్న, ఎప్పుడొస్తావు? నాకు నిన్ను చూడాలని ఉంది అన్నాడు. థ్యాంక్స్ మానస్, నా ఫీలింగ్ కూడా అదే. త్వరగా రమ్మను అన్నట్టు మానస్ వైపు చూస్తున్నాను. మానస్ ఫోన్ నా దగ్గరకు తీసుకొచ్చి స్పీకర్ ఆన్ చేసి కూర్చున్నాడు. వస్తాను మానస్, కొన్ని పనులు ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చేయాల్సిన పనులు ఆచరణలో పెట్టేశాను అని మౌనంగా ఉండిపోయాడు. ఏంటి ఇంకేం మాటలు మాట్లాడడం లేదు, నా గురించి అడగటం లేదని చరిత మనసు కంగారు పడుతోంది. ఇంకా నాన్న అని అడిగాడు మానస్. మౌనమే సమాధానం అయ్యింది ఇద్దరి మధ్య. మాట్లాడాలని నాకు ఉన్న మాట పెదవి దాటనంటోంది. ఏంటి సంఘర్షణ అని చరిత మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. సరే నాన్న, త్వరగా రా అని మానస్ ఫోన్ పెట్టేశాడు. మానస్ మనసు కూడా ఎందుకో చిన్నబుచ్చుకున్నట్టుంది. తల వెనక్కి ఆనించి ఆలోచిస్తున్నాడు. తల మీద మెల్లగా చేయి వేస్తే ఎక్కువ బాధలో ఉన్నాడనుకుంటా. వెంటనే నా భుజాల చుట్టూ చేతులు వేసుకొని నా మెడ మీద తల పెట్టుకొని అంత నరకం ఎలా భరించావమ్మా అని ఏడుస్తూ అడిగాడు. ఎందుకో ఈసారి నాకు ఏడుపు రాలేదు. చాలా ప్రయత్నం చేశాను నాన్న. నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది అని చెప్పలేక వాడి తల మీద నేను తలవాల్చాను. కాలం అలా ముందుకు పోతోంది. కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి చేస్తున్న ప్రయత్నంలో ఆ రోజు తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళాం నేను దిలీప్. భోజనాలు అయ్యాక డ్రింక్ పార్టీ అని మెసేజ్ చేసి వెళ్ళాడు. అందరితో ముచ్చట్లు పెట్టుకున్నాం. కారులో వస్తుండగా దిలీప్ అన్నాడు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా చెర్రీ, నీ అంత అందం ఆ పెళ్లి కూతురికి కూడా లేదు అన్నాడు. ఎక్కువ డ్రింక్ చేశావా అని అడిగాను. లేదోయ్, నిజమే చెప్తున్నాను. పెళ్లిలో నిన్ను చూస్తుంటే నాకు మన పెళ్ళైన తొలి రోజులు గుర్తొచ్చాయి అని కన్ను కొట్టాడు. నవ్వి ఊరుకున్నాను. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆ చేతులు నన్ను ఎక్కడ పడితే అక్కడ దొడ్డు కర్రతో విచక్షణ రహితంగా బాదుతున్నాయి. తలకి మెల్లగా రక్తం కారగానే నా రక్తం చూసి నాకే కళ్ళు తిరుగుతుండగా ఒక నన్ను పడేసి నా మీద పడిపోయి వాడి కోరిక తీర్చుకున్నాడు. ఇంకొకడు వచ్చాడు. ఎంతసేపురా అన్నాడు. అబ్బా, నువ్వు కూడా మొదలు పెడితే వదలవురా అన్నాడు. అమ్మో అని శక్తిని కూడగబెట్టుకొని లేవపోతే ఇద్దరు నన్ను చుట్టుముట్టి అసహ్యంగా తాకుతూ కొడుతూ నా బాధను ఆనందిస్తూ నా శరీరాన్ని చిత్రవదకు గురి చేశారు. ఆ చేతన స్థితిలో ఉన్న అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఏం చేద్దాం
చూద్దాం అన్నాడొకడు. పోనీలేరా వదిలేద్దాం, చూస్తే మరి అమాయకురాల్లా ఉంది, బతకనివ్వరా అని లాక్కొని పోయాడు. చాలాసేపటికి దిలీప్ ఇంకో ఇద్దరు వచ్చి నన్ను పట్టుకొని కారులో ఎక్కించారు. నేను డ్రైవ్ చేస్తాను, మీరు ఇక్కడ కూర్చోండి అని ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు. దిలీప్ మత్తులో ఉన్నాడనుకుంటా. వెనుక నన్ను ఇంకొకడు ఆ స్థితిలో ఉన్నా కూడా వాడి కసి తీర్చుకున్నాడు. లైట్స్ లేవు కారులో, ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు డ్రైవ్ చేసే వ్యక్తి నన్ను కాపాడాలని. కానీ సాయానికి వచ్చిన వాడు కూడా అమ్మాయిలను చిత్రవద చేయటం ఎంతవరకు సబబు అనిపించింది. అంత దీనస్థితిలో ఉన్నా కూడా ఆడవాళ్ళను వదలటం లేదా దేవుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితాన్ని అనిపించింది. హాస్పిటల్లో నన్ను ఆ డ్రైవ్ చేసిన వ్యక్తే ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ చేతులు నన్ను ప్రేమగా ఎత్తుకొని వెళ్తున్నాయి. ఆ స్పర్శలోనే నేను బ్రతకాలి అని ఆతృత కనిపించింది. డాక్టర్ జాయిన్ చేసుకోండి అని చెప్తే ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పారు. డాక్టర్ నా స్థితి చూడగానే షిట్ ఈడియట్స్ అని తిడుతూ నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఇంజెక్షన్ చేయగానే నాకు ఇంకేమీ గుర్తులేదు. ఆ ఆలోచనలు పూర్తి కాకుండానే అమ్మ ఏడుపు వినిపిస్తోంది. ఏంటండి మన చరితకి ఈ స్థితి అంది. ఎలా జరిగింది అడగనా అంది అమ్మ. ఏం అడుగుతావు, తనతో ఉన్న అల్లుణ్ణి అడుగు. పక్కనే ఉండి పెళ్ళాన్ని కాపాడలేని పిరికి పందా, సేఫ్టీ ఇవ్వలేనప్పుడు అంత రాత్రివేళ ఎందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు, మాట కూడా మాట్లాడడం లేదు అని అన్నాడు. పక్కన చూస్తే మానస్ మౌనంగా డోర్ దగ్గర నిలబడి వింటున్నాడు. అయ్యో ఇప్పుడెలా వాడు ఏమనుకుంటాడో అనిపించింది నాకు. చూడు దాక్షాయిని, ఎటువంటి స్థితి ఎదురైనా మనం మన చరితకు అండగా నిలబడాలి, పసిపిల్లలా చూసుకోవాలి, దాని మనసు నొచ్చుకోకూడదు. నువ్వు అన్నట్టు అల్లుడు విపరీతమైన నిర్ణయం తీసుకుంటే మనమేమి చేయాలో డిసైడ్ అవుదాం అంటున్నాడు. మానస్ మెల్లగా వచ్చి నా కాళ్ళ దగ్గర తల అనిచ్చి పైకి చూస్తూ కూర్చున్నాడు. అందరూ ఊహిస్తున్నది నిజమా? దిలీప్ నాకు దూరం అవుతాడా, నన్ను వద్దనుకుంటున్నాడా అన్న ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనీయక టక్కుని లేచి కూర్చోగానే మానస్ లైట్ వేసి భయపడకమ్మా, నేను నీ దగ్గరే ఉన్నాను, ఏమీ కాదు అని నన్ను పట్టుకొని నా వీపు మీద తడుతూ భరోసా ఇస్తున్నాడు. మానస్ మాటలకు అమ్మా నాన్న కూడా లోపలికి వచ్చారు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కాక నా చుట్టూ కూర్చున్నారు. ఏం కాదులే అమ్మా, మేమంతా ఉన్నాం కదా అని మానస్ నాకు నచ్చజెప్పుతూ హాల్లోకి తీసుకొచ్చి ఇల్లంతా లైట్స్ వేసి ఒక బెడ్ కూడా వేసి నన్ను రెస్ట్ తీసుకోమని వాడు నా పక్కనే కూర్చొని లాస్ట్ మంత్ ఈ బుక్ కొన్నానమ్మా అని లైఫ్ చేంజ్ ఇన్ ఏ మినిట్ అని చదివాడు. నిజమే, పెద్దలు అదే చెప్తారు, జీవితం తారుమారవటానికి ఒక్క క్షణం చాలు అని. ఎన్నో సంవత్సరాలు ఎంత నియమనిష్టలతో బ్రతికినా ఒక్క చేదు అనుభవం జీవితం అల్లకల్లోలం అవ్వటానికి అనుకున్నాను. పెళ్లి అయి పిల్లలుండి నాకే ఇంత మానసిక క్షోభ ఉంటే పెళ్లి కాని పిల్లల పరిస్థితి ఏంటి, పసిపిల్లల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన నాకు కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల తర్వాత నాన్న మా అందరినీ తీసుకొని అలా బయటకు తీసుకెళ్లాడు. కారు అద్దాల్లో నుండి ప్రపంచం చాలా చిన్నగా అనిపించింది. రోజు బాగా తిరిగి తిరిగి పని చేసి చేసి నెల రోజులు మంచాన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాకు పరిస్థితి కుదురుగా ఉండటం లేదు. మేము తిరిగి వచ్చేసరికి దిలీప్ వచ్చాడు. చిన్నప్పుడు నాన్నను చూస్తే ఎంత సంతోషం వచ్చేదో దిలీప్ను చూడగానే పసిపిల్లల నా మనసులో లోపల కేరింతలు కొడుతోంది. లాన్లో అటు ఇటు తిరుగుతున్నాడు. కారు ఆగగానే వెంటనే దిగేసి వెంటనే దిలీప్ని వెనుక నుండి హత్తుకున్నాను. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలా నా గుండె వేగం పెరుగుతోంది. తనలో కదలిక లేదు. నేను హత్తుకున్నాను కానీ తాను కనీసం నా చేతులను కూడా తాకలేదు. మానస్ కూడా వచ్చి మా ఇద్దరిని చుట్టేసుకున్నాడు. అమ్మ వచ్చి తలుపులు తీసింది. ఇంటిలోకి వెళ్దాం రమ్మని నాన్న నా భుజం మీద చేయి వేసి మానస్ చేతిని చేత పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. దిలీప్ మా వెనకాల వచ్చాడు. నేను తననే ఆశగా చూస్తున్నా, తాను నేల వైపు చూస్తూ నడుస్తూ వస్తున్నాడు. నా మనసు ఎందుకో కంగారు పడుతోంది, భయపడుతోంది, అడుగులు తడబడుతున్నాయి. మనసులో ఏదో తెలియని అలజడి నన్ను నీడలా వెంటాడుతోంది. చాలాసేపు మౌనం తర్వాత దిలీప్ లేచి బాక్స్ ఓపెన్ చేసి నా ఆభరణాలన్నీ పెట్టాడు. ఆ వెంటనే ఏదో వెహికల్ వచ్చింది. అందులో నా లగేజ్ మొత్తం తీసుకొచ్చాడు. అందులో నా బట్టలే కాదు, నేను కొన్న ప్రతి వస్తువు ఉంది. కళ్ళ ముందు నా కళ చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది. అమ్మ ఊహించిందే జరగబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. మీరు పెళ్లికి ఇచ్చిన కట్న కానుకలు వడ్డీతో సహా ఇక్కడ పెడుతున్నాను. ఇల్లు అమ్మేశాను. నేను బతకాలి కదా, ముగ్గురికి 3 భాగాలు. మానస్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఫ్యూచర్ డెవలప్ చేసుకో, అప్పుడప్పుడు కలుద్దాం అన్నాడు దిలీప్. తన ముఖంలో బాధ, ప్రేమ, ఏం ఆలోచిస్తున్నాడో కూడా నాకు మొదటిసారి అర్థం కావటం లేదు. త్వరలో డివోర్స్ పేపర్స్ పంపిస్తాను. మనం ఈ ప్రయాణం ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అన్నాడు. ఏ ప్రయాణం, ఎప్పుడు ఆపుతున్నావు అని అడిగాడు నాన్న. మీకు తెలిసి ఇలా అడగటం ఏమీ బాగోలేదండి. ఇంత జరిగాక కళ్ళు మూసుకొని రోజు అదే ముఖం చూస్తూ బ్రతకలేను. ఎవడో పాడు చేసిన దాన్ని ఇంటిలో పెట్టుకుని పూజించలేం కదా అన్నాడు దిలీప్.
ఓహో, అలాగా. అంతకంటే ముందు నువ్వు నా కూతురితో కాపురం చేయలేదా? మానస్ ఎక్కడి నుండి వచ్చాడు? నువ్వు నా కూతురికి తాకకుండానే పైనుండి ఊడిపడ్డాడా? బంగారు డబ్బులు రెట్టింపు చేసి ఇస్తే నువ్వు దోచుకున్నావుగా నా చరితను కడిగిన ముత్యంలా నీ చేతిలో పెట్టాను. ఈరోజు నీ చేతకానితనం వల్ల ఎవడో ఏదో అఘాయిత్యం చేస్తే నా బిడ్డ చెడిపోయినట్టా? నీ అసమర్థత దాచుకొని నా బిడ్డ మీద జరిగిన అన్యాయాన్ని వేలెత్తి చూపినప్పుడు మిగిలిన 4 వేళ్ళు నీ తప్పు చూపటం లేదా అని నిక్కచ్చిగా అడిగాడు నాన్న. దిలీప్ మౌనంగా నిలబడ్డాడు. అదేంటి నాన్న, అందుకే అమ్మను ఇంటి నుండే ఆ రోజే పంపించావా? అంటే ఇంటిలో నుండి పిల్లిలా గెంటేశావా అన్నాడు మానస్. చూడు మానస్, నువ్వు చిన్నోడివి, నీకు అర్థం కావు, అర్థం చేసుకో అని కూడా చెప్పను. ఎందుకంటే ఈ రోజు నాకు వచ్చిన స్థితి నీకెప్పుడు రాకూడదు అని అన్నాడు మానస్. మానస్ ఇంకాస్త ముందుకొచ్చి కారులో ఉన్న అమ్మ వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళింది అని అడిగాడు మానస్. దిలీప్ తలదించుకొని ఉన్నాడు. చెప్పు నాన్న, అమ్మ ఆ క్రూరుల చేతిలోకి ఎలా వెళ్ళింది? అప్పుడు మీరేం చేస్తున్నారు? మీ వంటి మీద చిన్న గాయం కూడా లేదు. మరి అమ్మ ఒళ్ళంతా ఎందుకలా అయిపోయింది? వాళ్ళు అలా అమ్మని హింసిస్తుంటే మీరేం చేస్తున్నారు? అమ్మ ఆక్రందన వినపడలేదా? అమ్మ ఏడుపు చెవికి చేరలేదా? మరి అంత తాగి పడిపోయావా? తాగకపోతే చస్తావా? ఆ రోజు నువ్వు బ్రతికున్నా అనుబోతుంటే అమ్మ మానస్ నోటిని మూసేసింది. తప్పు నాన్న అన్నట్టు చూసింది అమ్మ. ఎందుకు అమ్మమ్మ ఆపేశావు? ఇదంతా నిజమే కదా? నేను ఊహించలేదు అనుకున్నావా? ఆ రోజు డ్రింక్ చేసింది చాలక ఇలా ఈరోజు మనందరి జీవితాలు నాశనం చేసింది ఆయన అలవాటు కాదా? చెప్పు అని నిలదీశాడు మానస్. ఏ రోజు తండ్రి మాటకు ఎదురు చెప్పని నా కొడుకు నా కోసం ఎదురు నిలబడుతున్నాడు. తండ్రితో దెబ్బలాడుతున్నాడు. నిండా 18 ఏళ్ళు నిండని నా కొడుకుకు ఉన్న జ్ఞానం దిలీప్కి లేకుండా పోయింది. ఈ కాస్త బుద్ధి లేని మనిషితో నేను ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నానా అని అనిపించింది నాకు. దిలీప్ ఇంకేమీ మాట్లాడలేదు. మానస్ నా చేయి పట్టుకొని దిలీప్ ముందు నిలబెట్టాడు. చూడు అమ్మను బాగా చూడు నాన్న, ఈ స్థితి అమ్మకు మీ వల్లే వచ్చింది. అప్పుడు తప్పు మీరు చేశారా? అమ్మ చేసిందా? అమ్మ ఏమన్నా వాళ్ళని రెచ్చగొట్టిందా? అమ్మ అసభ్యకరమైన బట్టలు వేసుకుందా? వాళ్ళని రమ్మని పిలిచిందా? అమ్మ తప్పు చేసి చెడిపోయింటే ఇన్ని దెబ్బలు ఎందుకు అమ్మ వంటి మీద ఉన్నాయి? అమ్మ పోరాడి వాళ్ళ బలం ముందు ఓడిపోయింది కాదు నాన్న, నీ వల్ల ఓడిపోయింది. నీకు ఇంత చిన్న విషయం అర్థం కావటం లేదా అని అడిగేసరికి నా కళ్ళు తిరిగిపోయాయి. దిలీప్ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. నా కళ్ళు తిరుగుతున్నాయి. చుట్టూ ఉన్న నా వాళ్ళు నా కళ్ళకు మసకబారుతూ కనిపించకుండా పోతున్నారు. తీసుకెళ్లి నీ డబ్బులు అక్కర్లేదు అంటున్నాడు నాన్న. ఇప్పుడు నాకు ఆ మాటలు కూడా వినిపించడం లేదు. అందరూ కనిపించడం వినిపించడం జరగకపోవడంతో నా శరీరం నా అదుపు తప్పుతోంది. అందరూ సుదీర్ఘ చర్చలో మునిగిపోయారనుకుంటా. ఎందుకంటే నా శరీరం నేల మీద పడినట్టు నాకు అర్థమవుతోంది. ఇంకేమీ గుర్తించే స్థితిలో నేను లేను. మానస్ అనుకుంటా అమ్మ అని తాకుతున్నాడు. ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరుస్తుంటే దిలీప్ అడుగులు నా నుండి దూరం అవుతున్నట్టు కనిపించింది. మళ్ళీ నా కళ్ళు మూతపడిపోయాయి. లేవాలని అనిపించడం లేదు. మొన్నటి వరకు నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు నా కోసం కాకపోయినా దిలీప్ కోసం నా కన్నులు వెతికేవి. తనతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరేవి. మనసుకు తన మౌనం సమాధానమైనప్పుడు నేనేమని సమాధానం ఇవ్వాలి? కలలో కూడా ఊహించిన స్థితి నాకు ఎదురైతే అక్కడ దిలీప్ నీడ కూడా నాతో లేకపోతే నేనెవరి కోసం బ్రతకాలి అనే ఆలోచన కారణంగా నాలో చేతనత్వం వెళ్ళిపోయి నిరాశ నిస్పృహలతో సహజీవనం చేయటం కంటే ఆ చేస్తున్న స్థితిలో ఉండిపోమని నా మనసు ఘోషిస్తోంది. శూన్యం లోకంలో వీరవిహారం చేయాలని అనిపించినా మరుక్షణం నా చావు నన్ను చెరితే బాగుండు అనే ఆలోచన నాకు హాయినిచ్చింది. అవును, అదే సబబు. ప్రాణం కన్నా శీలం గొప్పది. అది కోల్పోయిన నేను ఈ లోకాన్ని వీడడం అత్యంత అవసరం. భర్తను కోల్పోయిన ఆడదాని మీద చిన్న చూపు చూసిందన్న జాలి కలుగుతుంది. భర్త ఉండగా శీలం కోల్పోయిన ఆడదాన్ని భర్త వదిలేశాక ఈ లోకంలో బతకడం కంటే కన్ను మూయటం ఉత్తమం అని నా ఊపిరి దానంతటదే నాకు వీడ్కోలు చెబుతోంది. నాలో ఉన్న నా ప్రతి అణువణువు నాకు వీడ్కోలు పలుకుతున్నాయి. ఈరోజు ఇక్కడితో ఈ ప్రయాణం ముగింపు పలుకుదాం అని నాతో నేను చెప్పుకుంటున్నాను. ఎలా పుట్టానో తెలియదు కానీ ఈరోజు ఇలా వెళ్ళిపోతున్నాను అని నాకు తెలిసిపోయింది. కానీ అమ్మ, నాన్న, మానస్ నన్ను క్షమించాలి అని అనుకుంటూ సెలవు పలికింది నా మనసు. నాలో నిరాశ నిస్పృహలతో పాటు నిస్సత్తువ కూడా ఆవరించిపోయింది. ఇక సెలవు పలికిన నా మనసు దూరంగా వెళ్తుండగా నా మీద ఏవో దెబ్బలు కొడుతున్నట్టు అనిపించడంతో అది తిరిగి వచ్చింది. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చారు. నాకు ఆక్సిజన్ పెట్టారు. నా గుండెల మీద కరెంట్ షాక్ ఇస్తున్నారు. నా ప్రమేయం లేకుండా నా శరీరం పైకి లేచి కింద పడుతోంది. నేను ఓడిపోయాను. డాక్టర్ గెలిచింది. నాకు ఊపిరి అందుతోంది. నా శరీరంలో ఆగిపోయింది అనుకున్న ప్రసరణ మొదలైంది. నాకు అందరూ కలిసి మళ్ళీ జీవం పోసి బ్రతికించారు. నా మీద వీళ్ళకెందుకు ఇంత పిచ్చి? చెడిపోయిన ఆడదాన్ని ఇంటిలో పెట్టుకొని పూజ చేస్తారా? దేవుడి గుడిలో వాడిపోయిన పువ్వులను తొలగించినట్టే నన్ను కూడా వదిలేయచ్చు కదా. పూజకు పనికిరాని పువ్వులో వాసన ఏముంటుంది? చర్చబడిన నేను అంతే కదా. ఉదయం లేచింది మొదలు ఈ ముఖాన్ని అద్దంలో ఎదురుగా ఎలా చూసుకోవాలి? ప్రతిరోజు ఈ
గాయాన్ని తలుచుకుంటూ చస్తూ బ్రతకాలా, జీవోత్సవంలా మిగిలిపోవాలా, లేక ఎవరూ లేని టైం చూసుకొని నాకు నేనే స్వస్తి చెప్పేస్తే సరి. ఈ సమస్యతో ఇంకెవరు బాధపడకూడదు అనుకుంది చరిత. కంగ్రాట్స్ నారాయణ గారు, చరిత అవుట్ ఆఫ్ డేంజర్. బీపీ డౌన్ అయ్యేసరికి ఇలా జరిగింది. ఇంకాస్త లేట్ అయ్యింటే బ్రతికించడం కష్టమయ్యేది. ఎందుకంటే ఇన్నర్ పార్ట్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయి ఉంటాయి. అందుకే అందరూ ఆర్గాన్స్ రియాక్ట్ అవ్వడం లేదు అంటారు. మీ అమ్మాయిని త్వరగా తీసుకొచ్చి మంచి పని చేశారు అని చెప్పి వెళ్ళిపోయింది. నాన్న మెల్లగా నా చేయి పట్టుకొని ఇంకో చేత్తో తల నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళకు తల్లి, నువ్వు లేకుండా నేను దాక్షు కూడా బ్రతకలేము. నువ్వు ముందులాగా మన ఇంటిలో గలగలమని తిరగాలి. మా ఇంటి మహాలక్ష్మివిరా నువ్వు. లక్ష్మి లేని ఇల్లు శూన్యం. మా బ్రతుకులను చీకట్లోకి నెట్టేస్తావా? నీకు ఈ లోకం నచ్చకపోతే చెప్పు, అందరం కలిసే వెళ్ళిపోదాం. మనం వెళ్తే మానస్ ఎలా బ్రతుకుతాడు చెప్పు. పోనీ మానస్కు కూడా తీసుకువెళ్దామా అని నాన్న అనడంతో అయ్యో నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉంటుందో నాన్నకు కూడా అంతే కదా అనిపించి నాలో కదలిక వచ్చింది. నాన్న లేచి వెళ్ళి అమ్మని మానస్ని తీసుకొచ్చాడు. అమ్మా లే అమ్మా, నువ్వు ఇలా అయిపోతే ఎలా అమ్మా అని పిలుస్తున్నాడు. పిలుపుకు లేవాలని అనిపించినా ఓపిక లేక వింటున్నాను. మన బిడ్డ లేని లోకం మనకు వద్దండి అంది అమ్మ. ఊరుకో దాక్షు, డాక్టర్ ఇంకేమీ భయం లేదని చెప్పారు. కాస్త కుదురుకున్నాక ఇంటికి వెళ్దాం అన్నాడు నాన్న. ఆ రోజంతా హాస్పిటల్లోనే ఉన్నారందరూ. దిలీప్ ఏమీ పట్టనట్టు ఆ క్షణమే వెళ్ళిపోయాడు. మెల్లగా లేచి కూర్చున్నాను. అందరూ నా గదిలోనే పడుకున్నారు. అమ్మ మానస్ని తన భుజం మీద తల ఆనించి పడుకుంది. నాన్న నా పక్కలోనే చైర్లో వాలి పడుకొని ఉన్నాడు. ఆదర్శ్ అమ్మకు ఇంకొక వైపు పడుకున్నాడు. వీళ్ళంటే నా రక్త సంబంధం. నా మీద ప్రాణం పెట్టుకొని ఉన్నారు. ఏమీ కాని ఆదర్శ్ కూడా నా కోసం తప్పిస్తున్నాడు. అందరిని వదిలి వెళ్ళటం సబబు కాదేమో. నేను ఇంకా బతికే ఉన్నాను అంటే ఇంకో రీజన్ ఉందేమో. ప్రతి మనిషి పుట్టుక వెనకాల ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది అని నాన్న చెబుతూ ఉంటాడు. మానవ పుట్టుక పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అంటుంది అమ్మ. ఈ జన్మను సార్థకత చేసుకోవాలి అంటారు పెద్దలు. చూద్దాం, ఏమన్నా జరగని నేను నా మానస్ చెప్పినట్టు సమాజాన్ని పట్టించుకోకూడదు. నా ఊపిరి పోయే వరకు బ్రతికి తీరాలి అనుకుంది చరిత. అందరూ కలిసి ఇంటికి వచ్చారు. చరిత మెల్లగా తన పనులు తాను చేసుకుంటోంది. తన మనసులో ఒకటే ఆలోచన, నాపై అఘాయిత్యం ఎందుకు చేశారో తెలుసుకోవాలి. నేనెవరో తెలియదు. నన్ను ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు తెలుసుకోవాలి అనుకుంటోంది చరిత. ఎవరిని అడగాలి, ఎలా అడగాలి అనుకుంటోంది చరిత. అప్పుడే అక్కడ ఉన్న డబ్బులు నగలు మానస్ చూస్తూ కూర్చున్నాడు. తీసుకో అని చెప్పాలి అనిపించింది. మానస్ వాటిని తీసుకెళ్లి ఒక బ్యాగ్లో పెట్టి దానిపైన పెట్టాడు. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. నారాయణ గారు అని పిలవగానే మానస్ వెళ్ళి నిల్చొని చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. ఓ నువ్వేనా ఐఐటి చేస్తోంది, బాగా చదువుకోవాలి అన్నాడు ఇన్స్పెక్టర్. నాన్నగారు రాగానే ఏంటండి ఇలా చేశారు, చెప్పా పెట్టకుండా ఇలా షిఫ్ట్ అయితే ఎలాగండి అన్నాడు. అమ్మాయి కాస్త మార్పు ఉంటుందని అన్నాడు నాన్న. మీ అల్లుడి మీద కేసు పెడితే ఈ జన్మకు బయటికి రాకుండా చూస్తాను. ఇంత సిల్లీ రీజన్ చెప్పి భార్యను వదిలేస్తాడా? ఇటువంటి వాళ్ళను ఊరికే వదలకూడదు. మాకు ఏ కేసు అవసరం లేదు అంటాడా? గట్టిగా నిలదీస్తే చెప్పాడు. నాకు చరితకు సంబంధం లేదని మాట్లాడతాడా? ఇన్సిడెంట్ జరిగాక కేసు ఫైల్ అయ్యాక మేం ఆ విధవలను పట్టుకోవటానికి 3 రోజులు పట్టింది. చరిత అంటే కాన్షియస్ లేదు. గుర్తుపట్టడానికి ఈ దొరగారికి ఏమైంది? నోరు విప్పి చెప్పటానికి ఒక్కసారి ఏ కేసు అయినా ఫైల్ అయితే మీరెవరు సమాధానం ఇవ్వకపోయినా నేరస్తుల నుండి మేమే సమాచారం తీసుకొని కోర్టుకు పంపిస్తాం. ఏ ఫార్మాలిటీస్ తెలియకుండా ఎలా మౌనంగా ఉంటాడండి ఆ దిలీప్ అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా. నా మనసులోని కోరిక అడిగేలోపు మానస్ ముందుకు వచ్చి అంకుల్ నేను వాళ్ళని కలుసుకోవచ్చా అని అడిగాడు. ఎందుకు మానస్ అని అడిగాడు నాన్న. నారాయణ గారు ఏమీ కాదండి, వాళ్లకు 7 years శిక్ష పడింది. చెంచలగూడ జైల్లో ఉన్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. సరే ఈ వీకెండ్లో మీరు కలిసే ఏర్పాటు చేయిస్తాను. చరిత గారు మీరు కూడా ఇలా ఉండకండి. మా అమ్మాయి కూడా మీ స్టూడెంటే. తను ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటుంది. మీరు మళ్ళీ స్టూడెంట్స్కి దగ్గర అవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. మానస్ నా వద్దకు వచ్చి అమ్మ మనం మళ్ళీ మన ఇంటికి వెళ్దాం అన్నాడు. మీ నాన్న ఇంటిని అమ్మేశాడు అంది అమ్మ. పర్లేదు, మళ్ళీ కొత్త ఇల్లు కొందాం, అక్కడే ఉందాం అని అడిగాడు మానస్. సరే మానస్, మాకు కూడా ఇక్కడ పని లేదు. ఇన్ని రోజులంటే మీరంతా అక్కడ ఉన్నారని చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరిద్దరూ నా 2 కళ్ళు అన్నాడు నాన్న. సిటీకి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండే డూప్లెక్స్ హౌస్కి అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ ఇల్లు కూడా అలాగే ఉంచు తాతయ్య, బాగుంటుంది అన్నాడు మానస్. మానస్ ఆలోచనలు చదవలేకపోతున్నాను. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి శనివారం ఉదయం 11 గంటలకు వచ్చేయండి అని చెప్పాడు. నా ఆలోచనలు కుదురుగా లేవు. అమ్మ ముఖంలో ఏ మార్పు లేదు. నాన్న ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అందరం కలిసి కారులో చెంచలగూడకి వెళ్ళాం. ఇన్స్పెక్టర్ మా కోసం గేటు దగ్గర వెయిట్ చేస్తున్నాడు. నన్ను అమ్మని చూసి గుడ్, మీరిద్దరూ వస్తారో రారో అని సందేశించాను. గుడ్, ఈ స్పిరిట్ కంటిన్యూ చేయండి చరిత గారు అంటూ లోపల
లోపలికి తీసుకువెళ్లాడు ఇన్స్పెక్టర్. విశాలమైన రోడ్డు ఉంది, చుట్టూ పచ్చటి చెట్లు, జైలు కూడా ఆహ్లాదంగా ఉంది. ఖైదీలందరూ పని చేసుకుంటున్నారు. సినిమాల్లో చూపించినట్టు లేదు, చాలా శుభ్రంగా ఉంది. జైలర్ దగ్గర డీటెయిల్స్ ఇచ్చి ఒక రూమ్ లేకి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. చుట్టూ చూస్తున్నాడు మానస్. కూర్చోకుండా నిలబడి వాళ్ళ కోసం చూస్తున్నాడు. నాన్న నాకు ధైర్యం ఇవ్వటానికి నా చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు. అమ్మ ఇంకోవైపు కూర్చుంది. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చారు. ఇన్స్పెక్టర్ వచ్చి మీరు వెళ్ళండి, నేను మెసేజ్ చేస్తాను అనటంతో ఆ ఇద్దరు పోలీసులు వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తే సాధారణంగా ఉన్నారు, మనతో పాటు తిరిగే మామూలు మనుషులు. నాకు ఇంతవరకు తెలియదు, మరి నేను తెలుసా అని అడగాలని అనిపించి నోరు తెరిచి అడగకపోతే మీకు మా అమ్మ తెలుసా అని అడిగాడు మానస్. వాళ్ళు నా వైపు చూడగానే నాకే తెలియకుండా నేనే తలదించుకున్నాను. తెలియదు అని వాళ్ళు చెప్పగానే మా అమ్మ గురించి ఏం తెలియకుండా మా అమ్మను ఎందుకు కొట్టి హింసించారు అని మానస్ తన చేతులతో వాళ్ళని జుట్టు పట్టుకొని గట్టిగా అడుగుతున్నాడు. మానస్ని ఇన్స్పెక్టర్ కూడా ఆపలేదు. తాను చేయలేని పని మానస్ చేస్తుంటే నవ్వుతూ కూర్చున్నాడు. చెప్పరా ఎందుకు చేశారు అని లాగి లాగి అడుగుతున్నాడు మానస్. నాన్న లేచి వెళ్ళి అలా కాదు మానస్ అని పక్కకు నిలబెట్టి ఇద్దరిని ఆ చెంప ఈ చెంప వాయించాడు. ఇంకాస్త గట్టిగా కొట్టండి నారాయణ గారు, మేము కొడితే పోలీసులు దౌర్జన్యం చేశారు అంటారు, ఇంకో 4 తగిలించండి అన్నాడు. ఆదర్శ్ తన జేబులో ఉన్న పెన్ గట్టిగా గుచ్చి మా ఆంటీని ఏడ్పిస్తారా అని కొరకటానికి వెళ్ళబోతే నాన్న ఆపాడు. అబ్బాయి ఎవరండి మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్. మానస్ నా ఫ్రెండ్ అన్నాడు. ఉంటుందిలే, ఆ మాత్రం కోపం ఉంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్. చెప్పండ్రా ఎందుకు ఇలా చేశారు, మా అమ్మను మాకు కాకుండా చేయాలని మీకెందుకు అనిపించింది అని గట్టిగా అరిచాడు మానస్. వాళ్ళ ముఖాల్లో తప్పు చేశాం అనే ఫీలింగ్ కొంచెం కూడా లేదు. విగ్రహాల్లో కూర్చున్నారు, కొడుతున్నా తిడుతున్నా కదలకుండా కూర్చున్నారు. ఒక్క రాత్రిలో మా జీవితాలు నాశనం చేశారు కదరా అనుకున్నాను. వాళ్ళు నా వైపు కనీసం పక్షాత్తాపం కూడా చూపించలేదు. ఈ రాస్కెల్స్ని చంపేయాలి అనిపించింది. వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళతో ఎవరైనా చేయించారా, దిలీప్ చరిత్రను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.